ప్రతిసారి మేడారం జాతరకు మా ఇంటిల్లి పాది బండి కట్టుకొని పోతాం. తీరొక్క వంటలు కమ్మగా వండి దేవతలకు నైవేద్యం సమర్పించి భక్తితోని మొక్కులు చెల్లిస్తాం. 2-3 దినాలు అక్కడనే ఉంటాం. అక్కలు, అత్తలు, మామలు, అన్నదమ్ములు అందరం కలిసి మస్తు సంబరంగా జాతర చేసుకుంటాం. ఈసారి కూడా మా వాళ్ళు బండి కట్టిర్రట, రా బిడ్డ అని మస్తు ఫోన్లు చేస్తుర్రు. మరి ఇక ఎట్లయితుందో చూడాలి అన్నట్టు సీఎం సారు మేడారం పోయి వచ్చిండు కదా. మరి ఇక ఏమేమి నడిచిందో చూద్దాం పార్. ఐతారం మాపటీలి కేబినెట్ మీటింగు ముచ్చట్లు అన్ని నడిచినాయి. ఇక సోమవారం పొద్దుగాలనే వనదేవతలకు పూజలు చాలైనాయి. ఇటు మంత్రులు అటు ఇంటోళ్ళు అందరితో కలిసి మేడారం పోయిన సీఎం సారు సల్లగా చూడని రమ్మా అని ఆ సమ్మక్కకు సారక్కకు భక్తితో పబ్బతి పట్టిండు. ఇక మనవడంటే సారుకు మస్తు పాయిరం కాబట్టి నిలువెత్తు బంగారం సమర్పించనికి పోయినప్పుడు తరాజుల కూర్చొని మనవాన్ని కూడా తన ఒళ్ళె కూర్చోబెట్టుకున్నాడు. తాత మనవాళ్ళు ఇద్దరు కలిసి తల్లులకు బంగారం సమర్పించిండ్రు అన్నట్టు. ఇక కొత్తగా కట్టించిన గద్దెలు కమాన్లు చేసిన అభివృద్ధి పనులు అన్ని చాలు చేసిండు సారు. బయటి దేశం పోయే పని ఉన్నది కాబట్టి ఆలస్యం చేయకుండా ఇక అక్కడి నుంచి గాలి మోటార్ ఎక్కి పట్నం చేరిండు. అటెనక మంత్రి సీతక్క మైకుల ముంగటికి వచ్చింది. బుధారం మండమేలుగ పండుగ చేస్తారట, మళ్ళొచ్చే బుధారం అసలు జాతర చాలవుతుంది అన్నట్టు చెప్పుకొచ్చింది అక్క. సూత్తనే 28వ తారీఖు రానే వస్తున్నది. ఇంకో దిక్కు జాతరకు లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి దాంట్లో మస్తు మంది అటు ఇటు తప్పిపోతుంటారు. పోయినసారి 30,000 మంది దాకా కాడువాడి ఆగమైనరట. అగో అసోంటోళ్లను టక్కున దొరకబట్టేందుకు ఈసారి ఏఐను వాడుకుంటున్నారట. పిల్లలకు ముసలోళ్లకు జియో ట్యాగులు ఎత్తారట, డ్రోన్లతోని గస్తీ కాస్తారట. మొత్తం 450 సీసీ కెమెరాలు బిగిచ్చిండ్రట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మేడారంలో బిగిచ్చిన సీసీ కెమెరాలను హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఊకొని చూస్తుంటారట పోలీసోళ్ళు. పబ్లిక్ కు ఎక్కడేం చిన్న తిప్పలైనా వెంటనే ఆఫీసర్లను పరుగులు పెట్టిస్తారట. జాతరలో ఎవరన్నా పాత నేరస్తులు కనిపిస్తే వాళ్ళను ఏఐతోని అల్కగా కొనంబడతారట. గిట్లా మేడారం జాతరలో ఈసారి టెక్నాలజీని గట్టిగా వాడుకుంటారు పోలీసోళ్ళు.